స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా చిన్న మిద్దె తోటలో ఇప్పుడు మందార పువ్వు వచ్చిందండి. కలర్ చాలా బాగుంటుందండి. ఈ మొగ్గలు కూడా ఇంకా 3 మొగ్గలు ఉన్నాయండి. ఇక్కడ ములగ చెట్టు ఉంది. ఇలా ఇగోండి, ములగ చెట్టుకి కాయలు 2 కాయలు వచ్చినాయండి. ఇటు ఒకటి, అటు సైడ్ ఒకటి ములగకాయలు 2 వచ్చినాయండి ఈ చెట్టుకి. ఇంకా వేరే పూత అంతా వచ్చిందండి. ఇంకా 4 ములగ చెట్లు ఉన్నాయండి. ఇవి నిమ్మకాయలు కొంచెం లాస్ట్ వీడియోలో చూపించానండి, కొంచెం పెరుగుతూ ఉన్నాయండి సైజు. పూత కూడా వచ్చిందండి. ఈ కాకరకాయ పాదులండి. ఇది వామాకు అని, ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఈ బజ్జీలు అవి వేస్తారు. రణపాల, ఈ టమాటాలండి. ఈ 2 టమాటాలు వచ్చినాయండి. దీనికి 2 కదా 3 వచ్చినాయండి. ఇంకా ఇదంతా చుక్కుడు పాదు, కాకర పాదులండి. ఇదంతా పొట్లపాదు పూత వస్తుందండి. ఇక్కడ చూపించినాను, పొట్లపాదు పూత వస్తుందండి. ఇంకా బీరకాయలు చిన్నగా వచ్చి పడిపోతున్నాయండి. దీనికి ఇంకా బలంగా ఏదన్నా వెయ్యాలండి, అదే తెలుసుకుంటున్నాను. కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. నన్ను ఇక్కడ చూపించు, కింద కాకరపది, ఇది బెండకాయ చూపించు. ఈ బెండకాయలండి చిన్నవి వస్తున్నాయి అండి. బెండకాయలు, పాలకూర. చూపించు. తులసి అండి. ఇది మునగ లాస్ట్ టైం కన్నా కొంచెం పెద్దగా అయింది. పప్పాయ. ఇవి చూడన్నాను, ఇవి వంగ మొక్కలు వస్తున్నాయండి. పాదులు కూడా ఉన్నాయండి ఇందులో, బీరపాదులు. ఇంకా శంకు పువ్వు. ఇవన్నీ బీరపాదులండి. అవి వంగనార అండి. వంగనార వేస్తే అలా వచ్చినాయండి. ఇవన్నీ మిరపకాయలండి. ఇవి క్యాప్సికమ్ అండి. క్యాప్సికము, పొట్లకాయ పెట్టామండి. ఇది చూసావా నాన్న? ఇవి కూడా బీరపాదులండి. పొట్లపాదులు, బీరపాదులు, ఆనపకాయ అండి. ఈ వీట్ గ్రాస్ అండి. వీట్ గ్రాస్. ఈ టమాటాలు చూపించినాను. ఇదిగోండి మొన్న చూపించానండి, తర్వాత వచ్చినాయండి ఈ టమాటాలు. ఇదిగోండి ఇక్కడ కూడా 2 ఉన్నాయండి. పూత కూడా బాగా వస్తుందండి చెట్టు బలంగా. ఇది మునగ చెట్టు కూడా ఇందులో వచ్చిందండి. ఇవి బెండ మొక్కలండి. కొంచెం మంచిగానే వస్తున్నాయండి. ఇది చూపించిన. ఇవి టమాటా మొక్కలండి. చాలా నిండా ఉన్నాయండి. ఎప్పుడు పెరిగి వస్తాయో. పెరగటం అయితే బాగానే పెరుగుతున్నాయండి. చాలా వరకు మొక్కలు వచ్చినాయండి, బెండ మొక్కలు. ఇవి టమాటా మొక్కలండి. ఇది కూడా పొట్లపాదండి, తెల్ల పువ్వులు. అక్కడ చూపించానండి అటు సైడ్. ఇటు కూడా పొట్లపాదు పాకుతుందండి. ఇది బీరపాదు అనుకుంటా. ఈ శంకుదండి, శంకు పువ్వు. ఇవి చూపించినాం. ఇది కూడా వీట్ గ్రాస్ అండి. ఇందాక మీకు ఒకటి చూపించాను కదండి, ఇది కూడా వీట్ గ్రాస్ అండి. అది చూపించావా? కొత్తిమీర. ఇవి పట్టుకొని. ఇది మెంతి కూర అండి. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. మొన్న మీకు చూపించినప్పుడు ఒక 5-6 డేస్ అయిందండి. పెద్దగా వచ్చింది. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. ఈ మిరపకాయ అండి చెట్లు. ఇవి దొండపాదు పెట్టాను కదండి, చిన్నగా వచ్చింది కాయ ఒకటి. ఇది ఒకటి వచ్చింది, ఇంకొకటి ఉండాలి అక్కడ.
ఇట్లా వస్తున్నాయండి. చాలా సంతోషంగా ఉందండి. చూపించినాను. ఇవేంటి పాలకూర. ఇక్కడ తీసుకురా. ఇది కూడా పాలకూర అండి. ఊరికే చల్లితే చిన్న దాంట్లో వచ్చినాయండి. పాలకూర వచ్చింది. ఇది కూడా చిన్న డబ్బా అండి. ఇది వంగ చెట్లు 2 వచ్చినాయండి దీంట్లో. ఇదేంటమ్మా విత్తనం? ఇవి బీరకాయలు. ఊరికే విత్తనాలు పెట్టానండి గ్లాసెస్లో. ఇట్లా వచ్చినాయండి. తర్వాత రీపాట్ చేస్తానండి. 5 అట్లు వచ్చినాయి బీన్స్. ఇది టీయమ్మ. ఆ ప్లేట్ ఇది కోద్దాం. ముందు వీట్ గ్రాస్ కోసేస్తాం. అది అది మెంతికూర కోద్దామా? వీట్ గ్రాస్ అది ప్లేట్ ఇంకొద్దు. అది ఎందుకు అది అదప్పుడు సీజర్స్ ఇట్లా ఇవ్వ. సీజర్స్ ఇట్లా ఇవ్వ. అక్కడ ఉందా? ఇది కోసేస్తాము. ఫస్ట్ మెంతికూర కోద్దాం. మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నానండి. చాలా సంతోషంగా ఉందండి. చాలా గుబురుగా వచ్చింది. ఫస్ట్ టైం అండి ఇది. మొన్న వేసి కూడా 7 days అవుతుందండి. మెంతికూర హార్వెస్ట్ అండి. ఇంత కూర వచ్చిందంటే ఇంట్లో అందరికీ సరిపోతుందండి. టమాటా వేసి కర్రీ చేస్తే, పప్పులో వేసిన. ఇంత మంచిగా ఒక 6 days 7 daysలో ఇంత మంచిగా వస్తుందండి. మీరందరూ ఇంట్లో బాల్కనీలో పెట్టినా ఎండ లేకపోయినా పెరుగుతుందండి ఈ మెంతులు. ఈ చిన్న మెంతి కూర కొంటే చాలా తక్కువ ఇస్తారండి. 20 రూపాయలు పెట్టినా కొంచెమే వస్తుంది. ఇలా మనం 2-3 పెట్టుకుని చేసుకుంటే మనకి వారం అంతా సరిపోతుందండి. 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క దానిలో కోసుకోవచ్చు. తెంపేస్తాను కదా. తెంపేస్తే ఇది కొయ్యక్కర్లేదు. ఇట్లా కాకపోతే మట్టి వచ్చేస్తుంది కదా. ఇట్లా తెంపేసి ఇది మళ్ళీ వేసుకోవచ్చు మనం. అదే చాలా సంతోషంగా ఉందండి. ఇలా వస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది, కానీ కొంచెం ఇంకా టైం పట్టేటట్టు ఉందండి. ఈ ముందు పెట్టిన 2 వీడియోలు మీరు చాలా మంచిగా అందరూ చూస్తున్నారండి. నేను ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి అని అవన్నీ నేను చెప్పలేదండి. ఆదరిస్తున్నారు అని చెప్పాను. కొత్తగా కదండి, అందరినీ చూసి నేను కూడా ఇలా పండించాలి అని అనిపించి నేను కూడా చేస్తున్నానండి. నాకు గ్రీనరీ ఇష్టం అని. కానీ ఇలా పెరుగుతున్నాయంటే ఇంకా చేయాలి అనిపిస్తుందండి. ఆకుకూరలు అయితే ఇంత బాగా వస్తున్నాయండి. కూరగాయలు అంటే కొంచెం లేట్ పడుతుంది. ఆకుకూరలు మట్టుకి చాలా చక్కగా వస్తున్నాయండి. ఇంకా పాలకూర మొన్నే వేసాను, వస్తుందండి. ఇంకా అది 1 weekలో మంచిగా పెరుగుతుంది. 1 week 10 daysలో. ఇంకా వీట్ గ్రాస్. ఇది మట్టి తీసి ఇది మట్టి వచ్చేసింది. ఇదిగోండి మెంతికూర ఇంత వచ్చిందండి. ఇలా చాలా సంతోషంగా ఉందండి. ఇది వెంటనే ఈ పప్పులో వేసిన టమాటా, ఉల్లిపాయ వేసి వండిన మంచి కూర అవుతుందండి. ఆ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి మెంతికూర. షుగర్ పేషెంట్స్కి ఎవరైనా చిన్న మూత లాంటి దాంట్లో కూడా
కొంచెం మట్టి చల్లి మెంతులేస్తే వచ్చేస్తుందండి. ఇదండి ఈ వీడియో. ఇంకా వీట్ గ్రాస్ ఒకటి ఉంది, అది కూడా కోసిన తర్వాత చూపిస్తానండి. ఇంకో ప్లేట్ ఇదమ్మా. ఇక్కడ అన్నీ వేసాను. ఏంటివి? ధనియాలు. ఇటు సైడ్ అంతా అదేది సీజర్స్. ఇది కట్ చేయాలి. ఇది వీట్ గ్రాస్ అండి. 7 డేస్కి ఒకసారి కొయ్యాలండి, లేకపోతే ముదిరిపోతుందంట. 7 డేస్కి ఒకసారి కోసి ఇది గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసి మార్నింగ్ పరగడుపున తాగాలండి. ఇది బ్లడ్ క్యూర్ చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ వీట్ గ్రాస్లో. నేను అందరూ చెప్తుంటే విని చెప్తున్నానండి. ఈ మంచిది, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, బ్లడ్ని క్యూర్ చేస్తుంది వీట్ గ్రాస్. ఇవి 7 డేస్కి ఒకసారి మనం కట్ చేసేయాలంటండి, లేకపోతే ముదిరిపోతాయంట. మనం అందుకని ఒక 3 కుండీలు 4 కుండీలు పెట్టుకుంటే ఇది కోసాక నెక్స్ట్ డే అలా 2 డేస్కి ఒకసారి వేరే వేరే దానిలో వేసుకుంటే ఇది అయ్యేటప్పటికి అది పెరుగుతూ ఉంటుందండి, ఇంకో దానిలోది వచ్చేస్తుంది. బయట కొంటే కూడా ప్యాకెట్ చాలా రేటు ఉందండి. ఇది డబ్బాలు నేను ఎప్పుడో ఒకసారి మంచిదంటే కొంటే 300కి చిన్న ప్యాకెట్ వచ్చిందండి నాకు. తర్వాత ఇలా చేస్తే మంచిది అని ఆలోచనతో మనం ఒక కిలో గోధుమలు తెచ్చుకుని గుప్పుడు గోధుమలు నానబెట్టేస్తే కూడా ఇలా వచ్చేస్తుందండి. ఇది ఫ్రెష్గా కూడా చేసుకున్నట్టు ఉంటుంది. వాటర్ పోసి మిక్సీలో కడిగి వాటర్ పోసి మిక్సీలో చేసుకొని ఫిల్టర్ చేసి మార్నింగ్ పరగడుపుని తాగాలండి. ఇది ఇంత వెయిట్ గ్రాస్ వచ్చింది చూడండి, ఎంత వచ్చిందో. ఈ చిన్న మూతల్లో పెట్టుకున్నానండి నేను, ఇంకా పెద్ద పెద్దగా ఏం చేయటం లేదండి. ఇప్పుడే కదండి, ఒక 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేశానండి. ముందు 2-3 మొక్కలు ఏవో కుండీల్లో ఉండేవి, కానీ ఇలాంటివి చేయాలని ఇప్పుడు ఆశ కలిగిందండి. అన్ని వీడియోలు చూసి ఇంకా పెద్ద పెద్ద చేస్తున్నారు, కానీ మా చిన్న ఇది కదండి. ఇది నా వరకు నాకు సంతోషంగా ఉందండి. మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉందండి. వీడియో చూసి చిన్నగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చేస్తానండి. ఇవి ఆకుకూరలదే ఎక్కువ పెట్టుకుంటానండి, నాకు ప్లేస్ ఎక్కువ లేదు. నాకు అన్ని పూల మొక్కలు అన్నీ పెంచాలని ఇష్టం, కానీ అంత ప్లేస్ నా దగ్గర లేదండి. చిన్నగా ఇవి చేసుకుంటున్నాను. అట్లానే నాలాగా ఇంకా చిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇవి ఈజీ కదండి, ఇట్లా చేసుకుంటారని నేను వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇంత వీట్ గ్రాస్ వచ్చిందండి. మెంతకూర, వీట్ గ్రాస్. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ అండి. ములక్కాయలు అయితే 2 వస్తున్నాయండి, ఒక దొండకాయ వచ్చింది. బెండకాయలు చిన్నవి 2-3 వచ్చినాయి. ఇంకా పెద్దగా అయ్యాక చుక్కుడుకాయలు ఎందుకో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. బీరకాయలు చిన్న పిందెలు వచ్చి పడిపోతున్నాయండి, అది ఇంకా చూసుకోవాలండి నేను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ చిన్న మిద్దె తోటని ఎంకరేజ్ చేసి. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి. లవ్ యూ అండి.